నమస్తే అండి. ఈరోజు మనం ఉగాది పచ్చడి విశిష్టతను తెలుసుకోబోతున్నాం. అందుకోసంగా మనము ఈ షడ్రుచులు కలిగినటన్నిటిని తీసుకొని వచ్చి పెట్టుకున్నాం. ఈ చైత్ర మాసంలో ప్రారంభమైన రోజు నుండి ఈ ఉగాది పండుగను మనందరూ జరుపుకుంటారు. ఆ రోజు నుండి తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుద్ది. ఈ ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడిని ఉగాది పచ్చడి అంటారు. అంటే 6 రుచులు అన్నమాట ఇవి. ఈ ఉగాది కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగను తెలుగువారు అందరూ జరుపుకుంటారు. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చేదు, వేపపూత వచ్చేసి చేదు, తర్వాత తీపి, బెల్లాన్ని తీపి, పులుపు వచ్చేసి చింతపండుతో పులుపు చేస్తారు. వగరు వచ్చి లేత మామిడికాయ, మరి ముదురుది కాకుండా లేత మామిడికాయని తీసుకోవాలా. తర్వాత సాల్ట్, ఉప్పుని తీసుకోవాలి. తర్వాత కారం మిరియాల పొడిని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని షడ్రుచులు అనమాట, 6 రుచులు. ఇవి మన శరీరానికి ఆరోగ్యపరంగాను చాలా మంచిది కాబట్టి ఈ ఉగాది కొత్త సంవత్సరానికి వీటితో ఉగాది పచ్చడిని చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకునే దానికోసంగా ముందుగా వేపపూతను ఆ విధంగా తుంచి పెట్టుకోవాలి. ఈ వేపపూత చేదు కాబట్టి ఈ చెడును కూడా మన జీవితంలో సంతోషంగా అంగీకరించాలని చెప్పేదానికి సంకేతం అన్నమాట ఈ చేదు వేపపూత. రెండవది తీపి, ఈ బెల్లం. ముందుగా బెల్లాన్ని ఆ విధంగా పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. మన జీవితంలో వచ్చే కష్టాలను సంతోషంగా స్వీకరించాలనే సంకేతం అన్నమాట ఈ బెల్లం, తీపి అన్నమాట, తీపి రుచి. ఇది రెండవది. ఇది మూడవది పులుపు, చింతపండు. జీవితంలో బాధను తట్టుకొని ధైర్యంగా ఉండాలని చెప్పేది పులుపు అన్నమాట. ఇందులో 5 నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టి ఆ విధంగా దాన్ని వాటర్ తీసి పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుపును దాంట్లో పోసుకోవాలి. నాలుగవ రుచి వగరు. ఇది లేత మామిడికాయ. లేత మామిడికాయ అయితే వగరుగా ఉంటుంది. ఈ లేత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్త విషయాలకు ఆహ్వానం పలుకుతూ ఈ మామిడిని కలుపుకుంటారు వగరు కోసంగా. చూడండి, ఈ లేత మామిడికాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇది వగరు కోసంగా చేసుకుంటారు, అందువల్ల చిన్న మామిడికాయతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ 5వది ఉప్పు. ఇది భయాన్ని సూచిస్తుంది. జీవితంలో భయాన్ని పోగొట్టుకొని ముందుకు సాగాలని చెప్పే సూచన అన్నమాట ఈ ఉప్పు. అందుకోసంగా ఉప్పును షడ్రుచులలో దీన్ని కలుపుతారు. ఇందులో ఆ ఉప్పు కలుపుకోవాలి. 6వది కారం, ఈ మిరియాల పొడి. ఇది ప్రతి ఒక్కరికి కోపం అనేది ఒకటి ఉంటుంది. అందుకోసంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే దానికోసంగా చెప్పుతూ ఈ మిరియాల పొడిని కలుపుతారు. ఇందులో 1 స్పూన్ మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం వేపపూత, బెల్లము, చింతపండు, పచ్చి మామిడికాయ, ఉప్పు, మిరియాలు, ఇవన్నీ 6 రుచులు కలిపి ఈ విధంగా ఈ పచ్చడి చేసుకోవాలి, ఉగాది పచ్చడి. చూడండి, ఆ విధంగా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా ఆ విధంగా బాగా కలపాలి. దీంట్లో 6 రుచులు కలిసి ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరూ దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. కష్టాలు సుఖాలు అన్నిటిని ఒకే విధంగా చూడాలని ఈ కొత్త సంవత్సరంలో ఈ రుచులన్నిటిని కలిపి మనకు ఈ విధంగా చేసి దేవుని దగ్గర నుంచి మనకు ప్రసాదంగా పెడతారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకుని ఉగాది పచ్చడి, ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరంలో ఉగాది పచ్చడిని ఈ విధంగా చేసుకొని తిని అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.